నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై కూల్చివేత, ప్రభుత్వం స్పందన. అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మార్లు వాళ్ళు కట్టిన కట్టడాల వల్ల కావచ్చు, వాళ్ళు వేసుకున్న దారుల వల్ల కావచ్చు, అనేక మంది ఎన్నో రకాల కంప్లైంట్లు చేసినప్పటికీ దాని మీద ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, అప్పటి అధికారులను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ కట్టడాలకు అంతు లేకుండా పోయింది. ఆ అక్రమ కట్టడ పైన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారు అనేక మార్లు అక్రమ కట్టడాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన సహచరులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అనేక మార్లు ఆ కట్టడాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే గుళ్ళపోచంపల్లి ప్రాంతంలో కావచ్చు, దునిగల్ ప్రాంతంలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో అటు పరంపోగు భూములను కావచ్చు, లేదంటే దామర చెరువు ఆ ప్రాంతంలో స్థలాలను కబ్జా చేసి వాళ్ళు కాలేజీలు కట్టడం జరిగింది. అయితే దానిపైన చాలా రోజుల నుండి ఎంతోమంది పేద ప్రజలు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా పోయింది. అయితే ఈరోజు వాళ్ళ కట్టడాలకు ఒక బ్రేక్ పడింది అనుకోవచ్చు. అంటే ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు దగ్గరుండి. ఆ కట్టడాలను అయితే పోలీస్ సిబ్బందితో కావచ్చు, భారీ బందోబస్తు మధ్యలో ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీనిపైన తెలంగాణ ప్రజలు కావచ్చు, అనేక మంది రాజకీయ నేతలు కావచ్చు, ఆయన పైన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి పని చేస్తున్నారని చెప్పేసి ఎంతోమంది వాళ్ళకు అభినందనలు చెప్తున్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సహచరుడితో భేటీ అయిన మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కలవడం కొంచెం కలకలం రేపుతుంది. అంటే ఈ కలయిక తర్వాత ఈ కట్టడాలను ఏదైతే కూల్చేస్తున్నారో ఆ కూల్చేతకు బ్రేక్ పడుతుందా, లేదంటే ఖచ్చితంగా ఏదైతే ఆ అక్రమ కట్టడం అని చెప్పేసి అన్నారో ఆ కట్టడాలను ఖచ్చితంగా కూల్చేస్తారా అనేది కొంచెం బయట హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ కలయిక దేనికోసం అయి ఉంటుంది, వాళ్ళు కలవడం వెనుక అసలు ఉన్న రహస్యం ఏమై ఉంటుంది, ఒక్కసారి మన సీనన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయన అనాలిసిస్ ప్రకారం ఈ కట్టడాలపైన ఆయన అభిప్రాయం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సీనన్న, ఈరోజు హాట్ టాపిక్ ఒకటి స్టోరీ మారింది కదా. ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి సహచరుడిని కలిసిన మల్లారెడ్డి అల్లుడని, దానిపైన ఒక్కసారి మీ ఒపీనియన్ కావచ్చు, మీ అనాలిసిస్ ప్రకారం అది ఎందుకు అయి ఉంటుంది, ఆ కలయిక వెనుక ఉన్న రహస్యం ఏదో ఒకసారి చెప్తారా? అయితే గతంలో మనము ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరియు మల్లారెడ్డి మధ్యలో చాలా పెద్ద యుద్ధమే జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కబ్జాల పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసిండు. ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు, చెరువు శ్రీకం భూములు కబ్జా చేసి ఈ రోజు మల్లారెడ్డి కాలేజీ నిర్మించని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి దాఖలాలు మనం చూసాం గతంలో. అదే విధంగా మల్లారెడ్డి కూడా చాలా పరుష పదజాలంతో మనం చెప్పలేని మాటలు, ఆయన ఒక మంత్రిగా ఉండి అట్లా మాట్లాడదు వాస్తవంగా. కానీ ఆయన కూడా రేవంత్ రెడ్డిని బామ్మర్ది అనుకుంటా, గుంట్లే అనుకుంటా ఏదో మాట్లాడాడు వాస్తవంగా. సో అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి మరియు మల్లారెడ్డి మధ్య ఒక పెద్ద యుద్ధ వాతావరణం, వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లా పచ్చగడ్డేస్తే బగ్గు అనేంత వైరం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నదని వాస్తవం. అయితే వీళ్ళిద్దరు కూడా మళ్ళా వచ్చింది టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి. మళ్ళా ఇది 2014లో ఎంపీగా టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ గెలిచింది మల్లారెడ్డి, ఆ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచింది రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరు కూడా టీడీపీ బ్యాక్గ్రౌండే. కానీ ఎందుకో మరి ఆ వైరం అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే ఈయన కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం, ఆయన విపక్ష నేతగా ఉండడం అని కూడా జరిగినాయి. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు రేవంత్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో 64 సీట్లతోటి సీఎం గా మరి ఈ రోజు ఎన్నిక కాబట్టి సీఎం గా దాదాపు ఈ రోజు 100 రోజుల పాలన పూర్తయింది. అయితే 100 రోజుల పాలనలో భాగంగా చాలా రకాల అంశాలు, ఇటు వాళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చినట్టు అంశాలను రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి 6 గ్యారెంటీలో భాగంగా ఒక్కొక్క గ్యారెంటీని కూడా ఇంప్లిమెంట్ చేసి వస్తా ఉన్నాడు. అదే విధంగా గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కావచ్చు, లేదంటే ఇటు
ఈ కార్ సంబంధించినటువంటి రేస్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ టెండర్ స్కామ్ కావచ్చు, చాలా రకాల స్కామ్స్ వాటిపైన కొంత చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దానిపైన కొంత విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాడు. అదేవిధంగా దానిపైన పూర్తి రిపోర్ట్ కావాలి. రీసెంట్ గా ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా పూర్తి స్వేచ్ఛ. గతంలో మేడిగడ్డ బ్యారేజ్ పొంగినప్పుడు 30 రకాల రిపోర్ట్స్ అడిగితే కనీసం 10 రిపోర్ట్లు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వంలో అప్పుడున్నట్టు ప్రభుత్వం ఉంటాయి. కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్ గా ఆయన ఎన్డీఎస్సీ అధికారులు ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ కేంద్ర సంబంధించినటువంటి అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే వాళ్ళని కూర్చున్నబెట్టి ఈ ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైతున్నారో వీళ్ళకి పూర్తిగా సహకరించండి, వాళ్ళకి ఏ డేటా అడిగినా గానీ ఆ డేటా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. సో ఇట్లా జరుగుతున్న క్రమంలో చాలా రకాల అంశాలు, అటు పొలిటికల్ సంబంధించిన అంశాలను రేవంత్ రెడ్డి పరిగణలో తీసుకుంటుండు, అదేవిధంగా ఇటు స్కామ్స్ పరిగణలో తీసుకుంటుండు. అయితే ఈ క్రమంలో ఇంకొక కోణం ఏంటంటే మల్లారెడ్డి సంబంధించిన అక్రమాలు కావచ్చు, లేదంటే మిగతా సంబంధించిన నాయకులు ఎవరైతే రీసెంట్ మనము ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకి ఆర్మూర్లో జీవన్ రెడ్డి సంబంధించిన ఆర్టీసీ కాంప్లెక్స్ బిల్లు కట్టలేదు, 40 కోట్లు 4 కోట్లు 55 కోట్లు ఎన్నో బిల్లు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. దానికి సంబంధించి వాళ్ళు నోటీసులు ఇచ్చి అక్కడ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. అంటే గతంలో వీళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉన్నామని చెప్పేసి ఎవరైతే పెట్టిపోయినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నారో వాళ్లకు చాలా పెద్ద ఎత్తున వాళ్ళపైన చర్యలు తీసుకుని కనబడతా ఉంది. రీసెంట్ గా గంగుల కమలాకర్ సంబంధించినటువంటి అక్కడ అక్రమ కబ్జాలు, వాళ్ళ కార్పొరేట్ కబ్జాలు అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలో మల్లారెడ్డి పైన రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారా అనేటువంటి చర్చ బలంగా జరుగుతున్న క్రమంలో లాస్ట్ వీక్ ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ వెనకాల ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసుకున్నాడు ఇది మల్లారెడ్డి. అవునవును. దాన్ని ఈ హెచ్ఎండి అధికారులు నోటీసులు ఇచ్చి ఆ రోడ్డును కూడా మొత్తం ఇది జేసీబీ పెట్టి తవ్వించడం జరిగింది. ఈ క్రమంలో ఇటు ఈ రోజు మల్లారెడ్డి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే కాలేజీ సంబంధించిన కట్టడాలు అయితే అవి కూడా కూర్చడం తోటి కొంత గందరగోళం. అయితే రీసెంట్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే మల్లారెడ్డి ఏదైతే ఆ రోడ్డు కూర్చున్నప్పుడు మల్లారెడ్డి కాలేజీ వెనకాల రోడ్డు కూర్చున్నప్పుడే అరే ఇది మన చుట్టూ రేవంత్ రెడ్డి ఉచ్చు బీస్తున్నాడు, మన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది, భద్రారెడ్డి తోటి మాట్లాడినట్టు అంటే ఆఫ్లైన్ మనకు తెలుసు సమాచారం, అది నిజమో అబద్ధం మనకు తెలియదు. కానీ భద్రారెడ్డిని కోర్టు నుంచి విరమించుకోమని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. భద్రారెడ్డికి టికెట్ ఏమో ఇటు బీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు మల్లారెడ్డి నేను కాంగ్రెస్ వైపు పోతాను అని కొడుకుతో అన్నట్లు కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు వాస్తవంగా. కానీ ఈ కోణంలో మరి మల్లారెడ్డి సంబంధించినటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనే ఈ రోజు ఇమీడియట్ గా పొద్దునకు ఇటు మల్లారెడ్డి కాళ్ళు కూల్చగానే ఈ రోజు ఇంత ముందు వెళ్ళి వేం నరేందర్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తా ఉంది. వేం నరేందర్ రెడ్డి కలిసినాడు అంటే ఇమీడియట్ గా ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి ఎవరు అంటే రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ ఎయిడ్గా ఆయనకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా వేం నరేందర్ రెడ్డి చూస్తాడు వాస్తవంగా. ఆయన పళ్ళ ప్రభుత్వ సలహాదారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే వేం నరేందర్ని కలిసిండు అంటే ఖచ్చితంగా వీళ్ళ పైన వస్తున్నటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు కూల్చేత సంబంధించిన అంశం ఖచ్చితంగా చర్చలోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు ఏంటంటే పార్టీ మారుతారు అనేది మరి ఏమైనా వీళ్ళ మధ్యలో పార్టీ మారుపై ఏమైనా డిస్కషన్ జరిగిందా అనేది కూడా ఆ విషయాలు కూడా బయటికి రావడం జరిగింది, బయటికి రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఈ భేటీ వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఆ రాజకీయ ప్రాధాన్యత ఏంటి అంటే మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కాంగ్రెస్ లో చేరడమా, లేదంటే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే రేవంత్ రెడ్డి ఈ మల్లారెడ్డి సంబంధించిన అక్రమ అవినీతికి సంబంధించిన వ్యవహారాల పైన ఉక్కుపాదం మోపుతున్నాడో దానికి సంబంధించి ఏమన్నా చర్చ జరిగిందా అనేది మనకు సమాజానికి, తెలంగాణ సమాజానికి తెలియరాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా 2 రకాల అంశాలు, ఇప్పుడు నేను చెప్పిన 2 రకాల అంశాలు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళ మధ్య చర్చకైతే వస్తుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇందులో ఇంకొక అనుమానం ఏంటి అంటే ఒకవేళ పార్టీ మారితే వీళ్ళకి సంబంధించిన అక్రమాలు అన్యాయాలు మళ్ళీ బయటికి రావాలని స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఎట్లాగో రేవంత్ రెడ్డి ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళ పైన చర్యలు అయితే ఎవరు తీసుకోరు, అందరికి తెలిసిన విషయం వాస్తవంగా. ఒకవేళ మరి దీని వెనకాల ఇంకేమన్నా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఏమైనా అక్రమ కట్ల కూల్చకపోతే అంటే ఏమైనా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా బలంగా జరుగుతా ఉంది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా జనాలకి అసలు విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీల సంబంధించిన అంశం తెర మీదకి వస్తా ఉందా, లేదు అంటే అక్రమ కట్టాలు కూల్చకుండా ఉండడానికి వీళ్ళు ఏమన్నా ఒప్పందాలు ఏమన్నా చేసుకుంటున్నారా, మూడో విషయం పార్టీ మారేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, ఈ 3 అంశాల పైన ఖచ్చితంగా వాళ్ళిద్దరి
మధ్య వాళ్ళిద్దరు భేటీ మధ్య జరిగే అవకాశం ఉంది. మల్లారెడ్డి ఎందుకు పోలేదు అనేది కూడా ఇక్కడ ఒక చర్చ జరగాలి. ఓకే అన్న, ఇప్పుడు ఈ కూల్చివేతలను ఒకవేళ వాళ్ళు కలిసిన తర్వాత ఆపేస్తే దాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు? అసలు దానికి కాంగ్రెస్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కదా, అంటే ఈ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారంటారా? ఖచ్చితంగా, అంటే నిర్ణయం తీసుకుంటారా లేదా మనం ఎట్లా చెప్పగలుగుతాం, అది వాళ్ళ నిర్ణయం. ఒకవేళ కూల్చకుండా గనక ఏదో ఇంకా మభ్యపెట్టి ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కుమ్మక్కైనట్టు తెలుస్తుంది. ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ బిల్లు చేసే పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. అవును, ఎందుకంటే మల్లారెడ్డి అరాచకాల అక్రమాలు ఉన్నాయని కదా చాలా మంది రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు మల్కాజ్గిరిలో. అవును. సో ఈ క్రమంలో ఒకళ్ళు కూల్చడాలు ఆపేస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పైన ప్రభావం ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి తన ఆర్థిక ప్రయోజనం కాపాడుకోవడానికి కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డితో చేతులు కలపొచ్చు, కానీ ప్రజలు నమ్మరు కదా. అవును, ప్రజలకు ఒక డౌట్స్ క్రియేట్ అవుతాయి. రేవంత్ రెడ్డి యొక్క ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి సరే ఒక పరంగా గ్యారంటీలను ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా అన్ని రకాల శాఖపరమైన చర్యలు, గతంలో జరిగినటువంటి అనేక అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకున్నారు కదా. ఒకవేళ ఇట్లా ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ఉంటుంది. అదేవిధంగా బిలువ చేసి నమ్మే పరిస్థితి కూడా ఉండదేమో అనేది నాకు అనిపిస్తా ఉంది. ఓకేనా, అంటే గతంలో మీరు కూడా అనేక సార్లు అది మై హోమ్స్ పైన కూడా అక్కడికి వెళ్ళారు కదా. ఎట్లయితే మల్లారెడ్డి మీద చర్య తీసుకుంటూ ఇప్పటి వరకు మై హోమ్స్ మీద అయితే చర్య లేదు. మీరు రీసెంట్ గా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆధార్ తో పాటు ఒక వీడియో తీసుకొని అయితే వచ్చారు. వాటిపైన కూడా వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనుకోవచ్చా? అదే వీళ్ళకు ఇప్పుడు విషయం ఏంటంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే మెగా కృష్ణారెడ్డికి అధిక భాగం ఆయన కన్స్ట్రక్షన్ కూడా అధిక భాగం చేసింది వాస్తవంగా. సో మెగా కృష్ణారెడ్డి పైన అదేవిధంగా మైహోం రామేశ్వరం పైన గతంలో అది మన ఎవరు రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ ఇది ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఉన్నాడు గతంలో సిద్దిపేట కలెక్టర్. వీళ్ళ పైన గతంలో రేవంత్ రెడ్డి చాలా బలమైనటువంటి విమర్శలు చేసిండు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు వీళ్ళ మీద ఎటువంటి కనీసం వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు. అంటే దీని వెనకాల విషయం ఏంటంటే ఎవరైనా కాంట్రాక్టర్లు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఏ పార్టీ అధికారులు ఆ పార్టీ వైపు వెళ్ళి వాళ్ళకి కొంత ఫండింగ్ చేసి వాళ్ళకు ఏదైనా అంటే వాళ్ళు చేసేటువంటి ఇల్లీగల్ వ్యవహారాలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి థ్రెట్ కాకుండా ఉండడానికి ఈ బిజినెస్ మ్యాన్స్ కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళకి కలిసి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు. అది అందరికి ఓపెన్ ఫ్యాక్ట్. సో అందులో భాగంగానే మేబీ ఏమన్నా మై హోమ్ నుంచి కానీ మెగా కృష్ణారెడ్డి నుంచి కానీ లేదంటే రాజపుష్ప నుంచి కానీ పెద్ద ఎత్తున ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరిగి ఉండొచ్చేమో. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కొంత వాళ్ళపైన చర్యలు తీసుకుంటారేమో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మేము నియోపోలిస్ దగ్గర చాలా పెద్దది, నాకంటే ముందు నేను గతంలో ఎన్నికలకు ముందు కూడా నేను పెద్ద స్టోరీ చేయడం జరిగింది. దానికి ముందు రేవంత్ రెడ్డి కూడా దాదాపు 1000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి ఈ నియోపోలిస్ సెజ్ లో అని చెప్పేసి చెప్పడం జరిగింది కోకపేట సెజ్ లో. కానీ సీఎం అయిన తర్వాత దానిపైన ఒక మాట కూడా మాట్లాడతలేడు. అంటే ఖచ్చితంగా భారీ ఎత్తున లావాదేవీలు జరిగినాయని అనుకోవచ్చు. ఓకేనా, అంటే చివరికి ఒకటి మల్లారెడ్డి పైన కక్ష సాధింపు మాత్రమే తప్ప అక్కడ అక్రమాలు ఏం జరగలేదని చెప్పేసి మల్లారెడ్డి వర్గం వెల్లడిస్తుంది. అంటే దీన్ని అందులో అక్రమాలు ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా అన్నారు, ఇప్పుడు అక్రమాలు అని చెప్పేసి తవ్వేస్తారు. ఇది కక్ష సాధింపు అనుకోవచ్చా లేదంటే నిజంగానే అక్కడ అక్రమాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే వాస్తవంగా మల్లారెడ్డికి సంబంధించిన దాంట్లో ఆ చెరువు శిఖం భూముల పైన ఆయన మల్లారెడ్డి ఖాళీ చూపించారు అని చెప్పేసి చాలా మందికి తెలుసు. అది దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అందరి దగ్గర. కానీ మల్లారెడ్డి ఏం చేస్తాడంటే మంత్రి కాబట్టి ఆయన అధికారులు ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున చర్యలు అయితే ఉండవు అప్పట్లో. కానీ ఇప్పుడు మంత్రిగా లేడు, వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ గతంలో వీళ్ళు ఆరోపణలు చేశారు. సో ప్లస్ వీళ్ళ పార్టీలో కూడా చేరలేదు కాబట్టి వీళ్ళు 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కోణం ఉంటది, రెండోది కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. 2 కోణాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇలా. ఎందుకంటే ఒక ప్రయోజనం గురించి పనిచేయరు. రాజకీయం అంటేనే అన్ని రకాల ప్రయోజన వివేచనలో భాగంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఇది కూడా జరుగుతా ఉందని అనుకోవచ్చు వాస్తవంగా. ఓకేనా, అంటే ఇది ఇట్లనే కొనసాగుతుంది. అంటే ఇప్పటికైతే కాంగ్రెస్ పైన కొంచెం హర్షం వ్యక్తం చేస్తారు జనాలు. ఇది ఆపితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అనుకుంటారు. మీరేమంటారన్నా? వాస్తవంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇందులో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం 64 సీట్లతో ఉంది. ఇంకొక 4 సీట్లు ఎవరన్నా అటు ఇటు అయితే అవి కూడా ఓడిపోయే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. సో వాళ్ళ ప్రభుత్వం స్థిరత్వం కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొక 10 మంది జాయిన్ కావాలి వాళ్ళ పార్టీలోకి. 10 మంది జాయిన్ అయితేనే వాళ్ళ ప్రభుత్వాన్ని స్థిరంగా నడవగలుగుతాయి 5 సంవత్సరాలు. లేదంటే ఇబ్బందికర పరిస్థితి ఫేస్ చేస్తుంది. సో వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మల్లారెడ్డి లాంటి వాళ్ళని భయపెట్టో లేకపోతే ఇంకేదైనా చేసో ఇట్లాంటి కక్ష చర్యలు చేసో వాళ్ళను వీళ్ళ వైపు రప్పించుకునే ప్రయత్నం చేస్తే స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. అదే ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, అలా నో డౌట్.
ఓకేనా ఇది అక్రమ కట్టడాల పైన మాత్రం ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన. ఎందుకంటే గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మల్లారెడ్డి పైన కానీ చాలా రకాల భూముల పైన ఇలా అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి చెప్పి ఆధారాలు సహా బయటపెట్టడం జరిగింది. ఒకవేళ చేయకపోతే ఇక ఆయన కూడా కుమ్మక్కైనట్టని మాకు స్పష్టంగా చర్య తీసుకోకపోయినా గతంలో ఈయన చెప్పిన జూట మాటలు అయి ఉండాలి రేవంత్ రెడ్డి. అంతే 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 ఉంటుంది. ఓకేనా థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే చూస్తున్నారు కదా, ఇది అంటే ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే రాజకీయ కోణం ఉంది. అలాగే ఇక్కడ ఆయన గతంలో రేవంత్ రెడ్డి చేసిన మాటలను నిరూపించుకోవాలన్నా అని మొన్నటి ఒక స్పీచ్లో చెప్తుండు, నాకు వయసు ఉంది, ఆలోచన ఉంది, డబ్బు ఉంది అని చెప్పేసి. అంటే రాజకీయమే నాకు శాశ్వతం కాదు, జనాలే శాశ్వతం అని ఏదైతే ఆయన మాటలు చెప్పిండో అవి నిజమని నిరూపించుకోవాలంటే ఇట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి మల్లారెడ్డి కూడా గతంలో అనేక వ్యాఖ్యలు చేసిన, ఒకసారి అవి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూసుకుందాం. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా చెప్పు. ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జా కోర్, వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు. గుళ్ళ జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుళ్ళ జర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. ఇన్ని స్కీమ్లు, దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ హుజూరాబాద్లో, మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. పోనీ డ్యూటీలు చేసిన వాళ్ళకు కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా మనకి అక్కలకి ఎక్కలేదా? వానికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం, మా సీఎం కేసీఆర్ చేస్తాడు. ప్రతి పేదోళ్ళ గుండెల్లో ఉంటాడు, పేదోళ్ళ ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. యాది పెట్టుకోరా చపరాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాన్ కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టమాజీ వారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాటితో సవాల్ చేస్తున్నా కదా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి, ఛాలెంజ్ చేస్తున్నాం సార్. సాలే, అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడదాం. నువ్వు నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రాయ్. ఓకే, అంటే ఆ మాటలు చూసిరు కదా, 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఈయననే ఉంటాడు. రేవంత్ ఏదైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆరే రాజ్యంలో ఉంటాడు కాబట్టి మాకు అడ్డేంది అని చెప్పేసి అనుకొని అట్లాంటి మాటలు మాట్లాడినట్టయితే అర్థమవుతుంది. ఒకసారి అక్కడ కూల్చివేత వెనుక కూడా ఖచ్చితంగా రాజకీయం ఉందా లేదా పక్కన పెడితే నిజంగా అక్కడ అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. గతంలో అనేక మంది అక్కడ నా భూమి పోయింది, నా జాగా కబ్జా చేసిరు, లేదంటే హెచ్ఎండిఏ అధికారులు కూడా వెళ్ళి అక్కడ మా హెచ్ఎండిఏకి సంబంధించిన స్థలం ఉంది అని చెప్పేసి అంటే అధికారులను కూడా అననికి లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా అధికారులకు ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్లే వినాల్సి వస్తుంది. ఇంకోటి, రాష్ట్రం వచ్చాక అనేక దోపిడీలు చేసి ఆస్తులను పెంచుకున్న కేసీఆర్ని అంబేద్కర్తో పోల్చిండు. నిజంగా ఎంత హాస్యంగా ఉందంటే
అంబేద్కర్కు కేసీఆర్కి ఏమైనా సంబంధం ఉందా అసలు? అట్లాంటి పోల్చి 20 సంవత్సరాలు మాదే రాజ్యము, మనల్ని ఏకెట్టోడు పీకెట్టోడు అన్న తీరులో వాళ్ళ ప్రవర్తన ఉంది. ఒక మంత్రిగా ఉండి తొడగొడుతూ ఛాలెంజ్ చేస్తుండు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు పాలన చేసేది పోయి వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఈ పాలనను వాళ్ళు వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నారు. ప్రజల చేత గెలిచి ఏనాడు ప్రజల కోసం అంత ఛాలెంజ్ చేసి వాళ్ళ అవసరాల కోసం నిలబడని ఈ రాజకీయ నేతలు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం ఇంకో మాట కూడా అన్నాడు, నేను తప్పు చేయలేదని చెప్పేసి గుడి ఎక్కుతావా రేవంత్ అని చెప్పేసి అప్పటి రోజుల్లో ఆయన పవర్ ఉంది కాబట్టి రేవంత్కు ఛాలెంజ్ చేసిను. ఇవాళ ఆడ జరుగుతున్న అక్రమ ఆస్తులు కావచ్చు, కూల్చివేతలు కావచ్చు, అవి తప్పు అని చెప్పేసి ఈరోజు తడి బట్టలతో గుడి ఎక్కేద్దాము మల్లారెడ్డికి ఉందా? ఒకరికి మనం ఛాలెంజ్ విసురుతున్నామంటే మళ్ళీ ఆ ఛాలెంజ్ మనకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. అంటే మనం చేసేది తప్పు, ఇంకోటి తప్పు అని చెప్పొద్దు. వాడు తప్పు చేసినా లేదా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు నువ్వు తప్పు చేసినావు కదా. ఫస్ట్ నువ్వు సరిగ్గా ఉండి ఎటువంటి ఛాలెంజ్ విసిరినా అదొక అర్థం ఉంటుంది. ఏదేమైనప్పటికీ చివరిగా ఒకటే, ఆ ఛాలెంజ్లు ఆ గతంలో 20 సంవత్సరాలు మాదే, ఈ రాష్ట్రంలో మాకు ఎవరు అడ్డు లేరు తొడ్డు లేరు, అన్నిటికీ మేము అన్నీ సహకరించుకొని ఒకదానికొకటి అన్ని ఆధారాలను నిర్మించుకొని 20 సంవత్సరాలు మా రాజ్యంలో మా అక్రమ ఆస్తులకు ఆధారాలు పెంచుకొని అవి నిజమైన సక్రమ ఆస్తులుగా చూపించుకుంటామని అనేక ప్రయత్నాలు చేశారు మల్లారెడ్డి. సరే అది ఒడిచిపోయింది. ఇప్పుడు అక్రమ ఆస్తులు అని తేలినాయి, కూల్చివేస్తున్నారు. దీనిలో భాగంగా వెళ్ళి అంటే ఇది ఇట్లాగే కొనసాగితే ఆస్తులు ఏడబోతాయో ఏదేమవుతుందో వాళ్ళకు రాజకీయంగా కాంగ్రెస్కి అవసరం ఉంది, వీళ్ళ దొంగతనాలు బయటపడద్దు కాబట్టి వీళ్ళకు అవసరం ఉంది. అంటే రేపటి రోజు ఒకవేళ వీళ్ళు కలిసి కాంగ్రెస్ ఇట్లా ఈ కూల్చడాలను ఆపివేస్తే మాత్రం ఎంపీ ఎలక్షన్లో బలమైన దెబ్బ పడుతుంది ఖచ్చితంగా ఇది. ఎందుకంటే ఇప్పుడైతే జనాలు మిమ్మల్ని నమ్ముతున్నారు. అనేక విషయాలు లేటుగా అయినప్పటికీ, రైతు బంధు విషయంలో కావచ్చు, పింఛన్ల విషయంలో కావచ్చు, లేట్ అయినప్పటికీ చాలామంది విద్యావంతులు ఎదురు చూస్తున్నారు. అరే అనేక అక్రమాలు జరిగినాయి కదా, వీటిని బయట పెడతారు, బయట పెడితే బాగుంటుంది, ఆ దొంగలను బయట పెట్టాలని చెప్పేసి అనేక మంది మేధావులు కావచ్చు, విద్యావంతులు ఈ యొక్క స్టెప్ కోసం వెయిట్ చేశారు. ఈరోజు అనేక మంది టీవీల ముందు కూర్చొని ఈ వార్తలు చూస్తున్నారు, కూల్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడు, 100వ రోజు బలంగా ఆయన మాట నిలబెట్టుకున్నాడని చెప్పేసి అంటారు. ఈ భేటీ తర్వాత మాత్రం ఇది ఒకవేళ ఆపేస్తే, వాళ్ళకు సహకరిస్తే, మల్లారెడ్డి కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు సహకరిస్తే కాంగ్రెస్కు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తిప్పలు తప్పవు. ఇప్పటికీ కాంగ్రెస్ను మెచ్చుకున్న వాళ్ళే మన్ను పోసే సమయం వస్తుంది. దీన్ని ఇలాగే కొనసాగించి, నిజానికి అనేక అక్రమాలు జరిగినాయి. తెలంగాణ ఎన్నో సిరులున్న తెలంగాణ మనది. ఎంతోమంది నాయకులు ఈ సిరులను దోచుకొని వాళ్ళ గడీలలో వాళ్ళ ఇళ్లలో జాపెట్టుకోరు. ఆ సిరులను బయటకు తీసి నిజంగా బంగారు తెలంగాణ దేనికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వం దగ్గర స్థలం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీటిని అప్పటి అధికారులు, అప్పటి రాజకీయ నేతలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు. ఒక కలెక్టర్ 100 కోట్లు, ఒక కలెక్టర్కు 25 విల్లాలు. అంటే అవి ఎక్కడి నుండి వచ్చినాయి అనేది జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వీటిని బయట పెట్టరు, ఎందుకంటే రాజ్యం వాళ్ళది. ఈ రాజ్యంలోనైనా గత రాజ్యంలో జరిగినట్టు కాకుండా మార్పు వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలతో పాటు మేము కూడా అనేక మార్లు వాళ్ళ అవినీతి సహించలేకనే మేము కూడా ఎంతోమంది జనాల్లోకి తిరిగినాం. మార్పు కావాలి, రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పేసి ఎంతోమంది మీడియా వాళ్ళు కావచ్చు, అనేక మంది జనాల్లోకి వెళ్ళారు. ఇది మీ ఒక్కరి గెలిపే కాదు, వాళ్ళ అక్రమాలకు మీ గెలుపు అంతే. ఆ అక్రమాలను గూలగొడితే మీ రాజ్యం నిలబడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో అక్రమాలు ఇంకా తెలంగాణలో అనేకం ఉన్నాయి. ఆ అక్రమాలను బయటపెట్టి నిజమైన లబ్ధిదారులకు కావచ్చు, అవసరం ఉన్నవారికి కావచ్చు, ఈ 6 పథకాలను మీరు నిజంగా ఇవి అన్నీ బయట పెట్టి వీటిని అన్ని ప్రభుత్వం చేత ఉంటే, ఈ ధనం ప్రభుత్వం చేత ఉంటే అనేకం చేయొచ్చు మీరు. సరే, ఈ అక్రమ కూల్చడాలను ఇట్లా కొనసాగిస్తూ ప్రభుత్వ స్థలాలను కావచ్చు, ఎవరైతే కబ్జాకు గురిపడారో కొంతమంది, ఒక మహిళ ఆ మధ్యలో సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, నా ఉన్న ఎకరం భూమిని వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పేసి. అట్లాంటి వాళ్ళకు ఈ ప్రభుత్వంలోనైనా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి, ఇంకా గుళ్ళపోచంపల్లి ఏరియాలో కూడా అనేక స్థలాలు వీళ్ళు కబ్జా చేసుకున్నారు.
ఆ స్థలాలను ఇప్పించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎంతోమంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వాళ్ళపైన గతంలో పోలీసులు లాఠీ చార్జీలు చేయొచ్చు, వాళ్ళను లారీలో వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళకు అప్పటి సిపిఐ అంబేద్కరిస్టులు కావచ్చు, అనేక మంది కమ్యూనిస్టులు కావచ్చు, వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ గుడిసెలను అక్కడనే ఉండేటట్టు చేశారు. అట్లాంటి వాళ్ళకు సరే వాళ్ళకు కొద్దిగా స్థలం పోతుందేమో, ఎకరాలు వేల ఎకరాలు వీడు దోస్తుంటే ఒక ఎకరాల వాళ్ళు 100 మంది జీవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. నిజంగా అవసరం ఉంది అనుకుంటే ఇవ్వండి, లేదు అనుకుంటే ప్రభుత్వం చెంత ఉంచండి. ప్రభుత్వం అప్పుల పాలవుతుంది. ఆ అప్పులను తక్కువ చేయడానికి, ఆ అప్పులను నిర్మూలించడానికి ఇది కొంత సహకారం అవుతుంది. అట్లాగే నిజంగా మీ ప్రభుత్వం మీద మంచి ఇంప్రెషన్ తీసుకోవడానికి, మంచి ప్రజలందరూ మీ ప్రభుత్వం పైన నమ్మకం కలగడానికి ఇట్లాంటివి మీకు మెట్లయితాయి, మార్గం అవుతుంది. ఏదేమైనప్పటికీ నిజాలను బయటపెడుతూ అక్రమాలను అంతం చేస్తూ ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ఆలోచనను మీరు నెరవేర్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా కాళోజీ టీవీ తరపున కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ.